మహేశ్వరిని చూసి నిలబడ్డారు, తనని అనవసరంగా కొట్టారు. ఇప్పుడేమో తను తిరిగొచ్చి తప్పు చేసిందని అంటున్నారు. మహేశ్వరితో మీకు ప్రాబ్లం ఏంటి? ఆయన కరెక్ట్ గానే చెప్పారు. మహేశ్వరి మా ఇంటికి మళ్ళీ రావడం తప్పే. నా ఉద్దేశం అది కాదు. లేదంకల్, మీరు ఎమోషన్లో నిజమే చెప్పారు. మహేశ్వరి రావడం పాపం తప్పే, కానీ తను వచ్చిందని తెలియక మీరు మా ఇంటికి రావడం ఇంకా పెద్ద తప్పు. రేయ్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? పర్ఫెక్ట్ గా తెలుస్తుంది నాన్న, అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. కర్మ తిరిగి మనదాకా చేరడానికి ఎక్కువ కాలం పట్టదు. పాపం అనుభవించడానికి నరకం దాకా అవసరం లేదు. బతికుండగానే ఇన్స్టెంట్గా శిక్ష అనుభవించి తీరాలి. రేయ్, నువ్వెవరి గురించి చెప్తున్నావు? నేను ఎవరి గురించి చెప్తున్నానో ఎందుకు చెప్తున్నానో అర్థమయ్యే వాళ్ళకి బాగా అర్థమవుతుంది నాన్న. రేయ్, వాడు అనవసరంగా నా మీద కోపం పెట్టుకొని నన్నే అంటున్నాడు రా. నీ మీద అభిమానంతో నేను భోజనానికి వస్తే నన్ను అవమానించడం ఏమన్నా బావుదా? ఇది పాత సామెత, అయినా మళ్ళీ చెప్తాను. ఈ గుమ్మడికాయల దొంగ అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? నీ చూపు నా వైపు ఉంది కాబట్టి. ఓ, మీరు అలా అంటుంటే నేను చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ గుర్తొస్తుంది. ఒక మహారాజు పైకి చాలా మంచివాడిలా నటిస్తూ తన స్వార్థం కోసం కనికరం లేకుండా అయిన వాళ్ళని కూడా చంపేశాడంట. తప్పుల మీద తప్పులు చేస్తూ పాపం పెరిగిపోయింది, భయం ఎక్కువైపోయింది. రహస్యంగా ఒక జ్యోతిష్యుని పిలిపించి మాట్లాడితే నువ్వు చేసిన పాపాలకి వారం రోజుల్లోనే చావు తప్పదు అనేశాడంట. అప్పటి నుంచి ఆ రాజుకి ఎవరు తన వైపే చూసినా తన వల్లే చావు అని భయపడేవాడంట. సరిగ్గా జ్యోతిష్యుడు చెప్పిన టైంకి ఒక బల్లి మీద పడి భయంతో చచ్చిపోయాడంట. ఇందులో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకే భయం ఉంటుంది, తననే అంటున్నారన్న అనుమానం కూడా ఉంటుంది, అనవసరమైన కోపం కూడా ఉంటుంది. మనం ఏ స్థాయిలో ఉన్నా మనం చేసిన తప్పు తెలిసిన వాళ్ళు ఎంత చిన్న వాళ్ళైనా శిక్ష నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం. వంద శవాలు తిన్న రాబందు ఒక్క గాలివానకి కూలిపోతుంది. చూసావా వాడు ఎన్నెన్ని పెద్ద మాటలు అంటున్నాడు? ఎందుకే నేను రానన్నాను. ఈ ఆది పవిత్ర చేరి ఏదేదో మనసులో పెట్టుకొని నన్ను అవమానిస్తున్నారు. భోజనం మధ్యలో అలా వెళ్ళకూడదురా రాజశేఖర్. ఏంటి ఇది? ప్లీజ్ రారా, వచ్చి భోంచేయరా, చెప్పేది వినరా, రారా.
రాజశేఖర్, తినేటప్పుడు లేచి రావడం నాకు చాలా బాధగా ఉందిరా. ప్లీజ్ రారా, వచ్చి భోంచేరా. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఆది ఏంటి రాజశేఖర్ గారిని అంత తప్పు పడుతున్నాడు? ఈయనేమో టెన్షన్ పడుతున్నాడు. ఏదో జరుగుతుంది. రే ఆది, రాజశేఖర్ గారిని ఎందుకురా తప్పుపట్టి మాట్లాడుతున్నావు? మీ నాన్నకి కోపం వచ్చింది. ఉన్నదే అన్నాను సీతమ్మ. పూర్తిగా విషయం తెలియక ఇప్పుడు నాన్నకి నా మీద కోపం వచ్చుండొచ్చేమో. అసలు నిజం తెలిస్తే మీ అందరికీ ఆ రాజశేఖర్ని చంపాలన్నంత కోపం వస్తుంది. వాడేంటి పవి అలా అంటున్నాడు? రాసితమ్మా, నీకు నిజం తెలుస్తుంది. రేయ్, రాజశేఖర్కి సారీ చెప్పరా. నమ్మక ద్రోహం చేసిన మనిషితో ఇంతసేపు మాట్లాడమే ఎక్కువ. అసలు మీరు అతన్ని నమ్మడం మానేనన్నా. అరవింద్ను చంపించింది నేనేనని మహేశ్వరితో సాక్ష్యం చెప్పించి నిజం బయట పెట్టేలా ఉన్నాడు ఈ ఆదిగాడు. ఎలా తప్పించుకోవాలి? పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంట్రా మాటలో? ముందు నువ్వు సారీ చెప్తావా లేదా? చెప్పను. మీ స్నేహితుడిగా, సొసైటీలో హై ప్రొఫైల్ ఉన్నవాడిగా చలామణి అవుతున్న ఈ పెద్ద మనిషి చేసిన దారుణాన్ని గత కొన్నేళ్లుగా పవి నేను ఎవరికీ చెప్పుకోలేక, నిజాన్ని దాచలేక మాలో మేమే ఏడుస్తూ నరకం చూస్తున్నానన్నా. ఇప్పుడు కూడా నిజాన్ని నేను బయట పెట్టకపోతే ఆ భారాన్ని, కోపాన్ని మొయ్యలేక నా గుండె బద్దలవుతుంది. రేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? రాజశేఖర్ నమ్మక ద్రోహం చేశాడని చెప్పడానికి నీకు అసలు నోరెలా వచ్చిందిరా?